కేంద్ర ప్రభుత్వం భారత శిక్షా స్మృతిని, భారతీయ న్యాయ సంహితగాను నేర విచారణ ప్రక్రియ స్మృతిని, భారతీయ నాగరిక సురక్ష సంహితగాను, భారతీయ సాక్ష్య చట్టాన్ని భారతీయ న్యాయ అధినియంగాను మార్పులు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలను జూలై 1వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ, హడావిడిగా ఈ చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. న్యాయ నిపుణులు, వివిధ తరగతులకు చెందిన మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్రిమినల్ చట్టాలను మార్చడం తగదన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ చట్టాలలో పలు లోపాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలలోని కొన్ని నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నాయని, న్యాయవాద వృత్తిలో ఒత్తిడికి గురయ్యే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల ఈ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేకమైన ఈ కొత్త క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దానయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్జీ కుమార్, న్యాయవాదులు పోలిశెట్టి వీర వెంకట నారాయణ స్వామి, దేవ రంజిత్ కుమార్, నల్లమెల్లి జోసెఫ్, పూరిల శ్రీనివాస్, చేగొండి బాలాజీ, నెక్కంటి క్రాంతి కుమార్, కొప్పనీడి చిట్టి పద్మజ తదితరులు పాల్గొన్నారు. సడన్గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై 1వ తారీఖుని అమల్లో తీసుకురావడం ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది. ఇది ఇటువంటి చట్టాలను సడన్గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. అదే రకంగా న్యాయవాదులకు కానీ కొన్ని 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న చట్టాలని సడన్గా మార్చి దీని మీద చర్చ జరగాలి. దీని ముందుగా న్యాయవాదులందరినీ కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిలుపుదలని ప్రస్తుతం దీన్ని ఆపమని చెప్పి నిలుపుదలని ఇంప్లిమెంటేషన్ మేము నర్సాపురం న్యాయవాదుల సంఘం అందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి మేము దీని మీద ధర్నా చేస్తున్నాం, నిరసన తెలియపరుస్తున్నాం.